మీరు బీసీల గురించి మాట్లాడే కంటే ముందు బీసీలకు ఏమి ఇచ్చిరో ఓ దిక్కు ఇది నడుస్తుండగా భారతీయ జనతా పార్టీ అంజిరెడ్డికి టికెట్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇంకో నరేందర్ రెడ్డికి టికెట్ ఇస్తుంది. వీళ్ళు సామాజిక న్యాయం గురించి మళ్ళీ మా బీసీలకు చెప్తా ఉంటే మరి అంతకుముందు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ లో మీకు ఇచ్చింది కదా టికెట్ కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా గుర్తుపెట్టుకోండి తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా ఇంకా ఎక్కువ ఓట్లతో గెలిచేటోడు. కాంగ్రెస్ వల్ల ఓట్లు తగ్గాయి మీకు? ఏవి కాంగ్రెస్ వల్ల ఓట్లు తగ్గాయి అంటారు? కాంగ్రెస్ వాళ్ళ పనితనం వల్ల. అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోతుండే. మొదటిసారిగా నాకే ఇచ్చింది టికెట్. అప్పుడు ఇచ్చినటువంటి సందర్భంలో మొన్నటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్కలన్నా ఇష్టంగా నా కోసం పనిచేసిరా? నేను గెలిచి వచ్చిన రెడ్డి మంత్రులు ఎవరు చేయలేదా? బీసీ మంత్రులు కూడా చేయలేదు? బీసీ వాళ్ళు చేసిరు 100%. రెడ్డి మంత్రులు ఎవరెవరు చేయలేదు? ఇది పేర్లేదు మీకు తెలియదు ఏముంది. ఎవరెవరు ఉన్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశాడా చేయలేదా? చేయలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు ఎందుకు? తుమ్మల నాగేశ్వరరావు. నేను ఏం చెప్తా ఉన్నా కేవలం అందులో కూడా నా కోసం పనిచేసిన రెడ్లు ఒకరిద్దరు ఉన్నారు. నా కోసం పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశాడు 100%. మీ గురించి రెడ్డిలో ఆయన నేనేమంటున్నా, నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా అప్పుడు పోటీ చేసినప్పటికి కూడా ఆయన చేశాడు. దాంట్లో నేనేమంటున్నా, చేసిన వాళ్ళు ఉన్నారు. మరి తీన్మార్ మల్లన్న కూడా అందరి కోసం పనిచేసిండు కదా. మరి తీన్మార్ మల్లన్న ఎందుకు ఓడిపోవాలని కోరుకున్నారు వీళ్ళు? నన్ను గెలిపించుకుంది బీసీ ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి నేను పక్కా వాళ్ళ కోసం పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ మొన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఆల్మోస్ట్ సపోర్ట్ చేశారు. ఓన్లీ రెడ్డి సెక్షన్ సపోర్ట్ చేయలేదంటారా? ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలు కూడా సపోర్ట్ చేశారు. భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీలు కూడా సపోర్ట్ చేశారు నాకు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీ. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే గెలవాలి కదా. అట్లా అయితే చేస్తే గెలవలేదు కదా. విషయం ఏంటంటే ఓన్లీ బీసీలు మాత్రమే చివరి క్షణంలో మేల్కొని ఏదో కుట్ర జరుగుతుందనేటువంటి ఉపాయాన్ని పసిగట్టి వెంటనే వాళ్ళు నిర్ణయం తీసుకొని నన్ను గెలిపించడం జరిగింది. నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడుకుంటా ఇవాళనే దేశం మొత్తం మీద 50% ఏ రాష్ట్రంలో తక్కువ లేరు బీసీలు అని చెప్పాడు మా నాయకుడు. మా తానేమో 5% పోయింది అప్పుడే. అంటే నేనేం చెప్తా ఉన్నానంటే ఇది సమగ్రమైన సర్వే కాదు. అంతేందుకు కుద్దు ఎట్లా మరి దీన్ని ఎట్లా ఇప్పటిదాకా మేము కొంతమంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులను కలిసి మాట్లాడుతుంటే మా ఇంటికి స్టిక్కర్ వేసారు, మా ఇంటికే రాలేదు సర్వే వాళ్ళు, ఫోన్ చేసి బతిలాడితే కూడా రాలేదు అని చెప్తా ఉన్నారు. సర్వే ఎక్కడ కూడా సజావుగా సాగలే. ఇదంతా ఫేక్ సర్వే 100%. అంటే సర్వే చేసిన వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎన్యూమరేటర్స్ వాళ్ళు ఎన్ని రంగాల వాళ్ళు ఉన్నా లాభం లేదు. పైన లెక్కలు సవరించారు. ఎక్కడ తప్పు జరిగింది అంటే సర్వే చేయకుండానే చేసినట్టు అదే కనిపిస్తుంది కదా. కింది స్థాయి నుంచా పైనుంచా? ఎప్పుడైతే జానారెడ్డి గారు ఈ బీసీ కులగణన ఈ వ్యవహారాల్లోకి ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి మేము జానారెడ్డికి ఏం సంబంధం? జానారెడ్డి గారు చేసినటువంటి కథనే బీసీలకు రిజర్వేషన్లు రావద్దని కొడుకు ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. జానారెడ్డి ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన సమయంలో జానారెడ్డి గారు ఈయన ఎందుకు నన్ను అడిగిరా? మీరు పంచాయతీ ఎన్నికల గురించి చేసినప్పుడు ఉన్నట్టున్నాడు. మీరు మొన్న రివ్యూ గురించి చేశాడు. మీ తర ఫుటేజ్ ఉంటుంది చూడండి. అంటే పంచాయతీ ఎన్నికలు జరపాలంటే పంచాయతీరాజ్ మినిస్టర్. నేనేమంటున్నా, క్యాస్ట్ కి సంబంధించినటువంటి అంశం పంచాయతీరాజ్ ఎన్నికలు ఎప్పుడు జరపాలి ఈ లెక్కలు తేలితే కదా. ఈ లెక్కల మీద జరిగింది. ఈ లెక్కలే కాదు, నేనే ఉన్నా, ముఖ్యమంత్రి గారు నన్ను కూడా పిలిచిన పాపం. ఆయన పిలిచి బీసీలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మళ్ళా నువ్వు కూడా రా అంటే నేను కూడా పోయినా కూర్చున్నా. ఆ రోజు కూడా ఏమన్నాడు తెలుసా జానారెడ్డి గారు? రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి క్యాస్ట్ సెన్సర్ చేద్దామంటే స్కిప్ చేద్దామని చెప్పిండు ఆయన. నేను అదే బయటకు వచ్చి చెప్పిన, స్కిప్ చేద్దాం, 42% ఇవ్వకుండా స్కిప్ చేద్దామని చెప్పిండు. అటువంటి మనుషులు ఆయన పక్కన వచ్చి కూర్చొని మా ముఖ్యమంత్రి గారి మొత్తం మైండ్ అంతా ఖరాబ్ చేసిండు ఆయన. ఖరాబ్ చేసి అలా బీసీలో దోషిగా మా పార్టీ నిలబెట్టే ప్రయత్నం జరిగింది. జానారెడ్డి అంతే కదా జరిగింది. అదే అంటే జానారెడ్డికి ఇప్పుడు ఏ పోస్ట్ లేదు. ఎందుకు వస్తుండే? ఏ పోస్ట్ లేకపోతే ఎందుకు వచ్చి కూర్చుంటుండు? జానారెడ్డి ఒక్కడే దీని వెనుకున్నాడు. 100% వాళ్ళదో గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ వర్క్ చేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రెడ్డి గ్యాంగ్ వాళ్ళే ఉంటారు కదా. అందులో ప్రధాన నాయకుడు ఈయనకు సంబంధించినటువంటి అంశాలన్నీ నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉన్నాం. ఇతని వల్ల బీసీలు వాళ్ళ ఇంటెన్షన్ ఏం లేదు, బీసీలు మేల్కోకూడదు,
బీసీల లెక్కలు దాచిపెట్టాలి, బీసీలకు అధికారాలు దక్కకుండా చేయాలి, కేవలం వాళ్ళకి రేషన్ కార్డులు బిచ్చం బియ్యం వేస్తే సరిపోతుంది అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. మేము మా ప్రజలను మేల్కొల్పుకుంటూ వస్తా ఉన్నాం. మా ప్రజలకు అన్యాయం చేసేటోడు ఎవడైనా మాకేం పెద్ద పట్టింపు లేదు. మన్ను బట్ ఇది సబ్ కమిటీ ఏర్పాటైంది. దీనిలో సబ్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. మీరు చెప్పిన దాని ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే బీసీ అయినా ఆయన సహకరిస్తాడు. పొన్నం ప్రభాకర్ ఉన్నారు బీసీ మంత్రి. తర్వాత సీతక్క ఉన్నారు సబ్ కమిటీలో. మల్లు రవి కూడా ఉన్నారు అనుకుంటా. అన్ని సెక్షన్స్, దామోదర రాయనరసింహ ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఓసీ జనాభా ఎక్కువ చేసేందుకు చేస్తారు? ప్లస్ నిన్న రిపోర్ట్ ఇచ్చింది సందీప్ కుమార్ సుల్తానియా. అక్కడ గుర్తుపెట్టుకోండి, సబ్ కమిటీ కూర్చొని లెక్కలు యాడింగ్ డివైడింగ్ చేయలే. వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్టు సందీప్ కుమార్ సుల్తానియా గారే ఇచ్చిండా ఈ రిపోర్టు, లేకపోతే ఇంకెవరైనా శక్తి తీసుకొచ్చి ఇచ్చిందా ఇవి ఇవని ఇది తేలాలి. ఈ సబ్ కమిటీది ఏముందండి, కూర్చొని రివ్యూ చేస్తారు, ఇంత వచ్చింది రిపోర్ట్ అంటే బయట పెడతారు. ఓకే, సో వాళ్ళు కూడా చూడాలి కదా మరి. ఇగో భరత్ గారు, నేను చెప్తున్నటువంటి లెక్క 2011 సెన్సస్, 2014లో సమగ్ర. మళ్ళా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు కేసీఆర్ దన్నా తప్పై ఉండాలి, ఇదన్నా తప్పై ఉండాలి. మీరు చెప్తున్న దాని ప్రకారం ఇది శుద్ధ తప్పు, కేసీఆర్ చేసింది అక్షరాల కరెక్ట్ అంటారు. అంటే నేనేమంటా, మాకు ప్రీవియస్ లెక్కలు ఉన్నాయి కదా, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉన్న లెక్కలతోటే మాట్లాడుతున్నాం మేము. ఓకే, గవర్నమెంట్ లో ఇప్పుడు ఆ రోజు చేసినటువంటి సర్వేలో ఒకే రోజు, ఒకవేళ నేను ఈ సర్వేలో పాల్గొనకపోతే అసలు జనాభా లెక్కలలో ఉండనేమో అని చెప్పి జనం. ఇప్పుడు జానారెడ్డి ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా లేదు, రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయనకేమో అవసరం జానారెడ్డికి? ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన రాజ్యం కాపాడుకోవాలనేటువంటి, వాళ్ళ రాజ్యం కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వెంటనే అందించాలి. ఈడబ్ల్యూఎస్ కోటా మీద ఎవడు కోర్టు పోకముందుకే ఉద్యోగాలన్నీ వాళ్ళ పిల్లలకు అందేటట్టు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వ్యవహరిస్తున్నది మాకు అర్థమైతా ఉంది. ఇక్కడ చూడండి, ఇగో డిఎస్సి కట్ ఆఫ్స్ అండి, ఎస్సీ ఎస్టీల కంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని ఎక్కువ వచ్చినాయి చూడండి. ఇట్లా ఇక మీరు ఒకసారి పరిశీలించండి ఈ డాక్యుమెంట్, ఎన్ని రకాల అన్యాయం జరిగిందో. మరి ఇన్ని రకాల అన్యాయం జరుగుతా ఉంటే మరి మేము మా పక్షాన, జానారెడ్డి గారు వాళ్ళ పక్షాన ఉన్నప్పుడు మరి నేను మా ప్రజల పక్షాన ఉండాలి కదా. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, అవుతాడా